ఎండలు మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37 నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండవేడిమిని తట్టుకోలేక రోజువారీ కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు అల్లాడుతున్నారు. మండుతున్న ఎండలపై ఫోకస్. ఎండలు మండిపోతున్నాయి. మండుటెండలో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. భానుడు రోజురోజుకు నిప్పుల వర్షం కురిపించడంతో ఇప్పుడే 37 నుంచి 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండవేడిమిని తట్టుకోలేక రోజువారీ కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు అల్లాడుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మే నెలలో ఎండ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది ఎండలో బాగా తిరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి బలహీనత చోటు చేసుకుంటుంది. దీంతో బ్లడ్ ప్రెషర్ పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు తలనొప్పి, తల తిరగడం లాంటి అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఎండవేడిమికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వడదెబ్బ తీవ్రతతో ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. వేసవిలో ఎంతో మంది ప్రజలు వడదెబ్బతో ఎన్నో అవస్థలు పడుతుంటారు. కొంతమంది ఏకంగా ప్రాణాలను సైతం కోల్పోతారు. వడదెబ్బ లక్షణాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. వడదెబ్బకు గురైన వారి శరీరం వేడిగా ఉండి చెమట పట్టదు. చర్మం వేడిగా, పొడిగా మారి ఎర్రబడుతుంది. విపరీతమైన తలనొప్పి, తలతిరుగుడు, కండ్లు తిరిగి పడిపోవడం లాంటి సమస్యలు బాధిస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. అలసట, నిస్సత్తువ నెలకొంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరగడం సంభవిస్తుంది. చిరాకు, కంగారు, అపస్మారక స్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాంతులు సంభవిస్తాయి. మానసికమైన కలత, పెద్దవారు స్పృహ కోల్పోవడం, చివరకు మెదడు పనితీరు మారిపోవడం లాంటి అనేక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనము ఈరోజు ఈ సమ్మర్లో ఏమేమి జరుగుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమ్మర్ వల్ల మనకి ఎటువంటి డిసీజెస్ రావచ్చు అనేది తెలుసుకుందాము. సో ముఖ్యంగా ఫస్ట్ మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము. సమ్మర్ వచ్చింది అంటే పిల్లలందరికీ కూడా మన పేరెంట్స్ ఏం చెప్తుంటారు, హీట్ వెళ్ళొద్దు, ఎండ దెబ్బ కొడుతుంది, ఇంట్లోనే ఆడుకోండి, చెట్ల కిందనే ఆడుకోండి, ఇవన్నీ చెప్తుంటారు. బట్ అవన్నీ చెప్పడం వల్ల మనకి ఏంటంటే ఉపయోగమే ఉండదు. అంటే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ప్రతి డిసీజ్ కూడా అదే చెప్పుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఎండ దెబ్బ కొట్టకుండా ప్రివెంట్ చేసుకోవాలి. దానివల్ల మనకి హాస్పిటల్కి వెళ్ళే అవసరాలు కూడా రాకుండా ఉంటాయి. ఎండ దెబ్బ అనేది చాలా పెద్ద వర్డ్. దానికన్నా ముందు మనం ఒకవేళ కనుక సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడైతే కొంతమందికి కండరాల నొప్పులు రావచ్చు. ఇవి మైల్డ్ ఫామ్. కొంతమంది ఏంటంటే కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతారు. అంటే నాకు చేత కావడం లేదు, టైర్డ్నెస్ ఉన్నది, హెడేక్ వస్తున్నది, కొంచెం చికాగ్గా ఉన్నది, అంతవరకు ఉండొచ్చు. కొంతమంది ఎక్కువసేపు హీట్కి బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా పడిపోవచ్చు కూడా అన్నట్టు. సో ఇవన్నీ మైల్డర్ ఫామ్స్. సివియర్ ఫామ్కి వస్తే మనం ఏదైతే వడదెబ్బ, ఎండ దెబ్బ అనుకుంటాం కదా, అది సన్ స్ట్రోక్ అన్నట్టు. దాంట్లో మనం ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుంటే ఫస్ట్ అవర్లోనే, అంటే గోల్డెన్ అవర్లోనే ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకుంటున్నట్టయితే కాంప్లికేషన్స్ లేకుండా బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హీట్ స్ట్రోక్ గురించి మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే ఎట్లాంటి లక్షణాలు ఉండొచ్చు అంటే పేషెంట్కి టెంపరేచర్ ఎక్కువగా ఉండొచ్చు. అంటే పేషెంట్ అంటే ఫస్ట్ ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాన్యువల్ లేబర్ని తీసుకోండి. వాళ్ళు ఎండాకాలంలో కూడా బయట పని చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు సడన్గా హై టెంపరేచర్తో ఒకసారి కింద పడిపోవడం కానీ, లేదంటే ఉన్న పలానా హై టెంపరేచర్ వచ్చేసి బిహేవియర్ చేంజెస్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవడం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసుకొని ఫస్టే వాళ్ళని ఎండ నుంచి దూరంగా తీసుకెళ్ళి కొంచెం కూలింగ్ ఏరియాలో ఉంచడము, కూల్ చేయడం వల్ల ఏంటంటే మనం కొన్ని రకాల ప్రమాదాలని, లేకుంటే కొంచెం హాస్పిటలైజేషన్లో సీరియస్ అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో మనకి మన ఫస్ట్ హీట్ ఎక్కువైనప్పుడు టెంపరేచర్తో పాటుగా మన బాడీలో బ్రెయిన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. చాలా సెన్సిటివ్ బ్రెయిన్ అనేది హీట్కి చాలా సెన్సిటివ్. సో దానివల్ల ఫస్ట్ బ్రెయిన్ లక్షణాలు అంటే ఇలా
ఫిట్స్ కానీ, లేదంటే బిహేవియరల్ చేంజెస్ కానీ, లేదంటే కోమాలోకి వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుండొచ్చు. అండ్ బ్రెయిన్తో ఊరుకోకుండా అన్ని రకాల ఆర్గాన్స్ కూడా, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఆల్రెడీ వింటూనే ఉంటాం, యూరిన్ సరిగా రావట్లేదు, లేకుంటే పచ్చగా వస్తున్నదో, లేదంటే వడదెబ్బ కొట్టినట్టు మంటగా వస్తుందని వింటాం. కానీ ఇది ఇంకా కొంచెం సివియర్ ఫామ్, కంప్లీట్గా యూరిన్ స్టాప్ అయిపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, వచ్చిన యూరిన్ కూడా చాలా చిక్కబడిపోవడం, అంటే మజిల్ కండరాలు కూడా ఏంటంటే ఈ యొక్క హీట్కి చనిపోయి కిడ్నీని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. సో రకరకాల అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ మనం అనుకున్నట్టుగా ప్రివెన్షన్ బెటర్. కాబట్టి దానికోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమ్మర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంట్లోనే ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఇంట్లోనే ఉంటున్నప్పటికున్న కర్టెన్స్, విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకుంటే ఇంట్లోకి హీట్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం పిల్లలు ఎండాకాలం కాబట్టి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అలా కాకుండా ఇండోర్ గేమ్స్ మార్నింగ్ టైంలో ఆడుకునేటట్టు, ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఎండ తగ్గాక అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేటట్టుగా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, వాటర్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి మనం చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి డిపెండెంట్ స్టేటస్, వాళ్ళు ఏంటంటే డిపెండెన్స్ కాబట్టి ఏంటంటే మనం మధ్య మధ్యలో గుర్తు చేసి వాళ్ళకి వాటర్ ఇవ్వడము, అండ్ లెమన్ వాటర్ ఇవ్వడం కానీ, లేదంటే ఎలక్ట్రోలైట్స్తో నిండిన కోకోనట్ వాటర్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు, అంటే ఆల్రెడీ డిసీజ్డ్ ఇండివిజువల్స్, 60-70 ఇయర్స్ పైబడిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే బ్రెయిన్ కండిషన్స్ లైక్ పార్కిన్సోనిజం ఉన్నవాళ్ళు, డిమెన్షియా ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా రికగ్నైజ్ చేయలేరు. సో వీళ్ళు కూడా డిపెండెంట్సే. సో వాళ్ళకి కూడా మనం వాటర్ ప్రాపర్గా అందించేటట్టు చేయడం వల్ల ఫర్దర్గా హీట్ స్ట్రోక్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక బయటికి వెళ్తున్నట్టయితే లైట్ క్లోత్స్ వేసుకోవడము, అంటే టైట్గా ఉండకూడదు, జీన్స్ అట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్గా ఉంటుంది. కాటన్ బట్టలు వేసుకోవడము, ముదురు రంగు బట్టల కన్నా కూడా లైటర్ రంగు బట్టలు అయితే చాలా బెటర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బయటికి ఎప్పుడైతే వెళ్తామో మనతో పాటు మన వాటర్ని కానీ, లేదంటే ఏదో ఒక లిక్విడ్ రూపంలో బటర్ మిల్క్ కానీ క్యారీ చేసుకుంటే సో మనం ఇమీడియట్గా వాటర్ తాగడానికి లేదంటే లిక్విడ్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ఎండాకాలంలో ఫుడ్స్ అనేవి చాలా తొందరగా చెడిపోతుంటాయి. సో బయటికి వెళ్ళడము, జంక్ ఫుడ్ తినడము ఎంత తగ్గిస్తే అంత బెటర్. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడే చేసిన పదార్థాలు ఈవినింగ్కి ఆటోమేటిక్గా పాడైపోతాయి. సో నెక్స్ట్ డే మనకి ఏంటంటే లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, లాట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడము, అండ్ డిసీజ్డ్ ఇండివిజువల్స్ ఉన్న వాళ్ళతో ఉన్న వాళ్ళు ప్రాపర్గా కేర్, అంటే వాటర్ కానీ లేకుంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ప్రాపర్గా లిక్విడ్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం తీసుకునే జాగ్రత్తలు. ఒకవేళ కనుక ఒక పేషెంట్ ఎఫెక్ట్ అయితే ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇటువంటి పైన లక్షణాలు అన్నీ ఉంటే వెంటనే మనం ఒక కూలర్ ఏరియాకి వాళ్ళని జరపడము, ఎట్ ది సేమ్ టైం కొంచెం ఐస్ ప్యాక్స్ అవన్నీ ఏమన్నా ఉంటే వాటర్ స్పాంజ్తో కానీ బాడీని తుడవడం చేయాల్సి ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు మిగిలిన పనులు, అంటే ఇది ఓన్లీ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చిందా, లేదంటే డెంగ్యూ, మలేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి చేస్తూనే పెద్ద కాంప్లికేషన్స్ వెళ్ళకుండా ప్రాపర్ హైడ్రేషన్ ఇచ్చి టెంపరేచర్ని తక్కువ చేసుకొని ఫర్దర్గా ఇంకేమైనా హాస్పిటలైజేషన్ అవసరం ఉంటే దాని తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనం ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బయట వర్క్ చేసేవాళ్ళు, లేదంటే అథ్లెట్స్ ఎవరైతే ఎండల్లో పరిగెత్తుతూ ఉంటారో లేదంటే ఎండలో ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది.